మిత్రులందరికీ నేను వెంకట శేషయ్యని నమస్కారం అండి. మీకు ఈరోజు అరటి స్టెమ్, అరటి దూట, దీన్ని అరటి దూట అంటారు, అరటి స్టెమ్ అంటారు, అరటి ఊచ. ఇది అరటి చెట్టు గెలవేసిన తర్వాత దానిలో నుంచి ఆ స్టెమ్లో నుంచి మధ్యలో ఉన్న ఈ తెల్లదాన్ని ట్యూబ్ లైట్లా ఉంటుంది, దీన్ని తీస్తారు. దీంతో మనకి చాలా ఆరోగ్య ప్రయోజనాలు ఉన్నాయి. ఎన్ని రకాల ఆరోగ్య ప్రయోజనాలు ఉన్నాయంటే అన్ని విపరీతంగా మంచికి, మన శరీరానికి మనసుకు మంచిని చేసే ప్రయోజనాలు ఎన్నో ఉన్నాయి. దీన్ని మరి మనం ఎలా తీసుకోవాలి, ఎలా వాడుకోవాలి అంటే దీనికి చెప్తాను. మనము ఒక చిన్న ముక్క, ఎంత ముక్క అంటే కొంచెం, ఈ ముక్కని ఇంతవరకు కట్ చేసి చూడండి, చూడండి ఇలా చిన్న ముక్క కట్ చేసాం. దీంట్లో ఇలాగ ఫైబర్ ఉంటుంది చూడండి. ఈ పీచు కొంచెం తినటానికి కొంచెం ఇబ్బందిగా ఉంటుంది. దీన్ని మనం జాగ్రత్తగా ఇలా తీసేసుకోవాలి. ఇలా ఈ పీచుని చిన్న చిన్న ముక్కలుగా కట్ చేస్తూ తీసుకోవాలి. దీన్ని తీసి పక్కకు పడేయాలి. తర్వాత ఈ ఒక ఎక్స్ట్రా లేయర్ని కూడా తీసేయచ్చు. మనకు కావాల్సింది కొంచెమే. ఈ కొంచెం లేయర్ని తీసేసి ఇలాగా దీన్ని ముక్కలు చేసుకోవాలి. చూడండి ఇలా ముక్కలు. వీలైనంత సన్నగా ముక్కలు చేసుకోవాలి దీన్ని. దీని ప్రయోజనాలు అనేకం, కొంచెం కాదు, 1 2 కాదు, ఎన్నో రకాల ప్రయోజనాలు ఉన్నాయి. ఇది మా కుటుంబంలో నాకు తెలిసిన చిన్నప్పటి నుంచి మేము వాడుతున్న అద్భుతమైన ఆరోగ్యప్రదాయిని. మా తాతగారు ఇది ఎక్కడ దొరికినా తీసుకుని వచ్చేవారు. ఇది ఎక్కడ దొరికినా అంటే అరటి చెట్టు గెలవేసినప్పుడు ఆ చెట్టు కొట్టేసి అందులో నుంచి ఇది బలవంతంగా వాళ్ళని అడిగి తెప్పించుకొని తీసుకుని వచ్చేవాళ్ళు. ఇది వాడడం వల్ల వాళ్ళ తరంలో ఎవ్వరికి కూడా బీపీ అనేది లేదు, షుగర్ అనేది లేదు, డయాబెటీస్ అనేది లేదు, మంచి నిద్ర వస్తుంది. ఈ కాలంలో, ఆధునిక కాలంలో ఉన్న డిప్రెషన్ అనే ఒక ప్రమాదకరమైన, అన్నిటికంటే ప్రమాదకరమైన ఆ వ్యాధి కూడా లేదు. చూడండి, ఈ స్టెమ్ నుంచి మనము ఒక ముక్క ఇలా తీసాము. దీంట్లో ఇలాంటి పీచు ఉంటుందండి. ఈ పీచుని మొత్తం కొంచెం జాగ్రత్తగా తీసేయాలి. తీసేసిన తర్వాత దీన్ని మనము ఈ ఆరోగ్య ప్రయోజనాలన్నీ నేను కింద యాజ్ యూజువల్గా డిస్క్రిప్షన్లో రాస్తానండి. డిస్క్రిప్షన్ చూడడం ఎవ్వరూ మర్చిపోవద్దు. ఇది కిడ్నీ స్టోన్స్ని నివారిస్తుంది. కిడ్నీ స్టోన్స్ని ఇది నిరంతరం తాగుతుంటే దీంతో చేసిన కషాయము లేకపోతే టీ, దీంతో మంచి రుచికరమైన పెసరపప్పు వేసి కూర కూడా చేసుకోవచ్చండి. పెసరపప్పు, కొబ్బరి వాడి దీంతో ఇలా సన్న ముక్కలు చేసి, ఇంకా సన్నగా ముక్కలు చేసి దీంతో మనము కూర కూడా చేసుకోవచ్చండి. కూర చేసుకోవడం ఒక బ్రాహ్మిన్స్లో వాళ్ళ కుటుంబంలో చాలా అలవాటు ఇది. దీంతో మంచి రుచికరమైన కూర కూడా తయారవుతుంది. ఇంకా దీన్ని వాళ్ళు ఎందుకు నమ్ముకున్నారంటే వాళ్ళకి తెలుసు దీని యొక్క విలువ. మా కుటుంబంలో మేము మా చిన్నప్పటి నుంచి దీన్ని ఎంతో ప్రేమగా, ఆప్యాయంగా, అంటే ఎంతో రుచిగా, ముఖ్యంగా తయారు చేసుకుని తినడం మా కుటుంబంలో మా అందరికీ తెలుసు. సో నేను ఇంత తెలిసిన విద్యని ఎప్పుడు నా దగ్గరకు వచ్చిన వాళ్ళకి చెప్పడం నాకు ఆనవాయితీగా ఉండేది. ఇప్పుడు యూట్యూబ్లో ఉన్న మిత్రులందరికీ చెప్పడం నా ఉద్దేశం. తర్వాత ఇది కిడ్నీ స్టోన్స్ని పోగొడుతుంది, మానసికమైన ప్రశాంతతను కలిగిస్తుంది, మంచి నిద్రను తీసుకొస్తుంది,
ఇంకా మలబద్ధకమ్మని పోగొడుతుంది, అల్సర్స్ని పోగొడుతుంది. ఆ, ఇలా చెప్పుకుంటూ పోతే 1, 2 కాదు, షుగర్ని కంట్రోల్ చేస్తుంది. ముఖ్యంగా అతి ముఖ్యంగా ఈ రోజు తాగుతుంటే బీపీని కంట్రోల్ చేస్తుంది. ఇది నిరంతరం మనం ఇంత కొంచెమే ఎక్కువ తీసుకోవాల్సిన పని లేదు. దీన్ని నేనైతే తినగలుగుతాను కూడా. మీరు తినలేని వాళ్ళు ఇలా కషాయం చేసుకొని తాగండి. తినగలగడం అదృష్టం, ఎందుకంటే అది మనసు ఒప్పుకోవాలి. మనసు ఒప్పుకుంటే మనం ఏదైనా చేయగలుగుతాం. చూడండి, మీకు చిన్న ఎగ్జాంపుల్గా ఈ చిన్న ముక్కతోని స్టార్ట్ చేస్తాను. చూడండి, ఇలాగా ఒక 2 ముక్కలు తీసుకుని మీకు తిని చూపిస్తాను. తర్వాత దీంతో మనం కషాయం చేసుకుని ఆ కషాయం కూడా తాగేస్తే హ్యాపీగా, ఇది మనకు దొరికినప్పుడల్లా ఒక ముక్క ఇలాంటి పెద్ద తెచ్చి ఇంట్లో పెట్టుకుని రోజు ఇంత ముక్క తీసుకుని తినడమే మనం చేయాల్సిన పని. ఇప్పుడు చూడండి, నేను తింటున్నాను. మీరు నమిలిన తర్వాత ఇలాంటి పీచు వస్తుంది, నోట్లో నుంచి ఇలాంటి పీచు వస్తుంది. ఇది మింగేసినా తప్పులేదు, మీకు ఇష్టం లేకపోతే తీసి పక్కకు పడేయండి. అంతే మనం చేయాల్సింది. ఇంకా దీంతో ఎలాగ టీ తయారు చేసుకోవాలో చూద్దాం. మీకు ఆ వివరాలన్నీ, ఇది ఏ ఏ జబ్బుల్ని ఏ ఏ ఆరోగ్యాన్ని ఇంప్రూవ్ చేస్తుందో అన్ని వివరంగా చెప్పి పెద్ద వీడియో అవసరం లేదు. మీకు కింద అన్ని తెలుగులో రాశాను, దయచేసి అది చూడండి. ఇది దొరికినప్పుడు తెచ్చుకొని వాడడం మొదలుపెట్టండి. మనం ఈ కొంచెం ముక్కల్ని ఏం చేస్తామంటే నీళ్ళల్లో మరిగిస్తాము. మరిగించి యాజ్ యూజువల్గా మనం ఇతర కషాయాలు ఎలా చేసుకుంటామో అలా చేసుకుని సంతృప్తిగా తాగి మన ఆరోగ్యాన్ని బాగు చేసుకోవచ్చండి. ఇప్పుడు చూడండి, ఇక్కడ ఒక గ్లాస్ నీళ్ళలో దీన్ని మరిగించాము, బాగా మరిగింది. ఇది ఒక 5 నిమిషాలు మూత పెట్టి కూడా తీసాను. ఇప్పుడు ఇంకా ఇందులోంచి పొగలు వస్తున్నాయి. దీన్ని మనం వడకట్టుకోవాలి. అన్ని కషాయాల్లాగే దీన్ని కూడా ఇలాగ వడకట్టుకోవాలి. దీన్ని వడకట్టుకోవాలి. ఇప్పుడు ఇలాగా, ఇది అరటి దూట జ్యూస్ అండి. ఈ అరటి దూట జ్యూస్ని మనం నిరంతరం అప్పుడప్పుడు కనీసం హై బీపీ ఉన్నవాళ్ళు రోజు తాగొచ్చండి. అలాగే డిప్రెషన్తో బాధపడుతున్న వాళ్ళు రోజు నేను ఇప్పుడు చూపించినంత ముక్క నీళ్ళలో కాచి తీసుకుంటే డిప్రెషన్ చాలా మటుకు కంట్రోల్ అవుతుంది. నిద్ర కూడా బాగా వస్తుంది. తర్వాత ముఖ్యంగా బీపీ కంట్రోల్ అవుతుంది. ఇంకా అల్సర్లు ఉన్నా, స్టమక్లో ఇతర ఇబ్బందులున్నా, కాన్స్టిపేషన్ ఉన్నా, ఇలా ఎన్నో రకాల వాటికి ఉపయోగపడుతుంది. ఇప్పుడు ఈ తయారు చేసిన ఈ కషాయాన్ని నేను తాగుతాను. నేను తాగి మీకు చూపిస్తాను. మీరు కూడా నిర్భయంగా మీకు నేను ధైర్యం చెప్పడం కోసం ఇలా చెప్తున్నాను. అయితే మీరు దీంతో పాటు ఒక మంచి జీవన శైలిని అలవర్చుకోవడం మాత్రం మర్చిపోకండి. జంక్ ఫుడ్ తినకండి. తర్వాత మైదా పిండి, రిఫైన్డ్ ఆయిల్స్ వాడకండి. చక్కెరని పూర్తిగా అవాయిడ్ చేయండి. ఇలాగ న్యాచురల్గా ఉన్న పదార్థాలను తినండి మాత్రమే. కానీ ఈ ఆర్టిఫిషియల్గా తయారైన పదార్థాలు, అంటే షుగరు ఫ్యాక్టరీలో తయారైంది, అలాగే మైదా పిండి, దాంట్లో కేవలం షుగర్ తప్ప మరొకటి ఏమీ ఉండవు. ఇలాంటి వాటినన్నిటిని అవాయిడ్ చేస్తూ మంచి జీవనశైలిని అలవర్చుకొని హ్యాపీగా, ఇలాంటివి అప్పుడప్పుడు మనం ప్రకృతితో ఉండడం చాలా అవసరం. ఇది తీసుకొని తాగి మీ ఆరోగ్యాన్ని అభివృద్ధి చేసుకుంటారని అందరికీ నేను నా శుభాకాంక్షలు తెలుపుతూ ఒకసారి ఇది సిప్ చేసి చూపిస్తానండి. మీరు కూడా ఇలాగ సిప్ చేసి హ్యాపీగా ఆనందంగా ఉండండి. ఇలాగా ఒక గ్లాస్ జ్యూస్, చాలా చిన్న ముక్క, ఒక 1/2 ఇంచ్ ముక్క మాత్రం వేశాను నేను. దీన్ని తీసుకొని కషాయం చేసుకొని ఇలా రోజు కొన్ని రోజులు తాగితే మీ బీపీ కంట్రోల్ అవుతుంది.
కిడ్నీలో స్టోన్స్కి ఇది అమోఘమైన మందు. కిడ్నీ స్టోన్స్ని తప్పనిసరిగా కరిగిస్తుంది, డౌట్ అక్కర్లేదు. ఎంత పెద్ద స్టోన్లు ఉన్నా కూడా ఒక నెల రోజుల పాటు ఇలాగా తాగండి. తాగి కిడ్నీలో స్టోన్స్ని సులభంగా పోగొట్టుకోండి. థ్యాంక్ యూ వెరీ మచ్ అండి. అందరికీ థ్యాంక్స్ అండి. నమస్కారం అండి. చూడండి, థ్యాంక్ యూ వెరీ మచ్.